అక్కడ ఒప్పేసుకుంటే భారత యుద్ధం ఎలా జరుగుతుంది? భారత యుద్ధం జరగకపోతే ధర్మ ప్రతిష్టాపన ఎలా జరుగుతుంది? అందుకని ఆ మూర్ఖత్వం అలా ఉండిపోయింది అంతే. కాబట్టి ఒక రకంగా మూర్ఖత్వమే భారత యుద్ధమునకు ప్రాతిపదిక. కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అదే. కాబట్టి మళ్ళీ ప్రతిజ్ఞ చేసి అఘవతనూజుం కథనంబున చంపక ఏ పద నఖ ధావన మొనర్ప పార్థివ ముఖ్య. నేను పాదములు కడుక్కున్నప్పుడు పాదముల యొక్క వేళ్ల గోళ్ళు కడుక్కోను. గోళ్ళు కడుక్కోను అనేటటువంటిది ఆచారకాండకి సంబంధించినటువంటి సిద్ధాంతం. కాళ్ళన్నీ కడగనప్పుడు బొటన వేలుతో గోళ్ళు కడిగినా కాళ్ళు కడిగినట్టే లెక్క. అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో పాదములు కడగనప్పుడు ఏం చేస్తారంటే శన్నో దేవి అభిష్టయాపో భవంతు పీతయే వంటి మంత్రాలతో బొటన వేలుతో గోళ్ళు కడుగుతారు. గోళ్ళు కడిగితే పాదాలు కడిగినట్టే. నేను గోళ్ళు కడగను అన్న మాటకు అర్థం ఏమిటంటే కాళ్ళు కడగను అన్నంత ప్రతి